హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే హౌ టు ప్రిపేర్ క్వాంట్స్ ఫర్ ఎస్ఎస్సి. దిస్ ఇస్ మీ ఎస్పి రాజన్. ఇప్పుడు మన ఎస్ఎస్సి ఎగ్జామ్ గురించి స్ట్రాటజీస్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఏమేమి చూడబోతున్నాం ఒకసారి ఒక ఓవర్ వ్యూ చూద్దాం, తర్వాత మనం టాపిక్లోకి వెళ్తాం. ఆల్రెడీ మనం ఎస్ఎస్సి వచ్చేసి ఒక క్యాలెండర్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి, ఎప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు అనే కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం ఆల్రెడీ వీడియోస్లో చూసాం. ఇక మరికొన్ని టాపిక్స్ కూడా ఇంకా ఎస్ఎస్సికి ఇంపార్టెన్స్ తెలియజేసే టాపిక్స్ అన్నీ కూడా మనము నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో మనం క్లియర్గా చూస్తాం. ఈ వీడియోలో ఏంటంటే క్విక్ రివ్యూ ఆఫ్ ఎస్ఎస్సి. జస్ట్ ఎస్ఎస్సి అంటే ఏంటి అనే ఒక జనరల్ పాయింట్స్ ఆల్రెడీ మనకి ఇంట్రో అన్నీ ఉన్నాయి, దాని గురించి ఇంకా డీటెయిల్ వీడియోస్ వస్తాయి. జస్ట్ ఒక ఓవర్ వ్యూ చూస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకుంటేనే దాంట్లో మనకి క్వాంట్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. సో అలాగే క్వాంట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎస్ఎస్సిలో ఎంత ఉంది, ఎలా ఉంది, ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏంటి అనేది చూస్తాం. అలాగే ఇప్పుడు క్వాంట్స్ ఎస్ఎస్సిలో ఉందని తెలిసిన తర్వాత మనం ఏం తెలుసుకోవాలి, ఆటోమేటిక్గా ఆ క్వాంట్స్ అనేది ఎలా అడుగుతున్నారు, ఏం చేస్తున్నారు అనేవి కూడా మనం తెలుసుకోవాలా. అందుకే గత సంవత్సరాలని అనలైజ్ చేస్తూ ఆ క్వాంట్స్ గురించి ఎంత డీటెయిల్డ్గా మనకి ఇస్తున్నారు అనేది మనం ఒక్కసారిగా ఒక అనాలిసిస్ చూస్తాం. తర్వాత క్వాంట్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఇప్పుడు క్వాంట్స్ ఉందని తెలుసు, అది ఎలా ఇస్తున్నారని తెలుసు, ఎన్ని ఎగ్జామ్స్కి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు అనే వివరాలు కూడా ఇక్కడ మనకు తెలిసిపోతుంది. తర్వాత మనం ఏం చేయాలి, ప్రిపేర్ చేయాలి, ఎలా ప్రిపేర్ చేయాలి, ఏం చేయాలి, దానికంటూ మనం ఏం వర్క్ చేయాలి అనే డీటెయిల్స్ని మనం నెక్స్ట్ చూస్తాం. తర్వాత ఈ ఎల్టీఎక్స్ క్లాసెస్ మీ ఎస్ఎస్సి ఎగ్జామ్కి ఒక డై హార్ట్ ఫ్యాన్ ఉంటాడు. నేను ఎస్ఎస్సి జాబ్ తెచ్చుకోవాలి, ప్రిపేర్ అవ్వాలి అనే ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్తో ఉంటాడు. అతనికి ఈ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఎలా హెల్ప్ అవుతుంది, ఒకవేళ సక్సెస్ బాటలో నడవాలంటే అతనికి ఎలా తోడవుతుంది అనే విషయాన్ని మనం చివరగా చూస్తాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ టాపిక్స్లోకి వెళ్దాం. వెళ్ళడానికి ముందు ఒక సింపుల్ మోటివేషనల్ కోట్తో స్టార్ట్ చేస్తాం ఎప్పటిలాగే. చూడండి, సక్సెస్ ఈజ్ నాట్ అన్ యాక్టివిటీ బట్ ఎ ప్రాసెస్. ఒక విషయం అర్థం చేసుకోవాలా, నువ్వు అనుకున్న రోజే అనుకున్న విషయాన్ని వెంటనే సక్సెస్ రాదు. ఈ రోజు అనుకొని రేపు ఎగ్జామ్ అప్లై చేసి రేపు జాబ్ తెచ్చుకున్నామంటే రాదు. ఇట్స్ ఎ ప్రాసెస్, అంటే ఇది ఒక ప్రక్రియ. ప్రతిరోజు మనం ఒక సక్సెస్ వైపు, ఒక గవర్నమెంట్ జాబ్ వైపు, ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ వైపు మనం ప్రయత్నిస్తున్నామంటే రోజు రోజుకి మనల్ని మెరుగుపరుచుకుంటూ, మనం నేర్చుకుంటూ, మన సబ్జెక్ట్స్ని డీటెయిల్గా చదువుకుంటూ ఇంకో అడుగు అన్నట్టు మనం ముందంజలో వేస్తూ ఉండాలా. అప్పుడు ఆ ప్రాసెస్లో మనకు ఒకరోజు సక్సెస్ అనేది వస్తుంది. సో ఒకరోజు అనుకుంటే వచ్చేది కాదు సక్సెస్. కఠినంగా వదలకుండా మనం ప్రయత్నిస్తూ ఉంటే మనకి సక్సెస్ వస్తుంది. ఓకే, మనం టాపిక్స్లోకి వెళ్ళిపోతాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఎస్ఎస్సి అంటే ఏంది? ఎస్ఎస్సి అంటే డీటెయిల్ స్టడీ మనం ఫర్దర్ వీడియోస్లో చూస్తూ ఉంటాము. సో నో ఇష్యూస్. బట్ ఇప్పుడు సింపుల్గా అంటే ఎస్ఎస్సి ఏం లేదండి, ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, ఒక వెల్ వెస్ట్, ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. శాలరీస్ అనేది లోవెస్ట్ క్యాటర్లో కూడా మనకి 35,000 దాకా వస్తుంది. హైయెస్ట్ క్యాటర్కి వెళ్ళామంటే 70 దాకా వస్తుంది. సో లోవెస్ట్ క్యాటర్ నుంచి హైయెస్ట్ క్యాటర్ దాకా శాలరీస్ అనేది ఒక 35 నుంచి 70 దాకా మనం తెచ్చుకునే పోస్టింగ్స్ని బట్టి ఉంటుంది. ఇలా ఎస్ఎస్సి ద్వారా వచ్చే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వచ్చేసి మల్టిపుల్ పోస్ట్ వదులుతూ ఉంటారు. వాటి గురించి వివరాలు కూడా మనం ప్రీవియస్ వీడియోలో చూస్తున్నాము ఎల్టీఎక్స్ క్లాసెస్లో. లేదంటే మన యూట్యూబ్లో పోయి చూసారంటే మనకు వీడియోస్లో ఉంటుంది. అలాగే ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్క ప్రొఫైల్ ఉంటుంది. అలాగే కొన్ని ఎగ్జామ్ ప్యాటర్న్స్ అనేది ఒక్కొక్క ఎగ్జామ్కి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ క్వాలిఫికేషన్తో ఒక ఎగ్జామ్ రాస్తున్నారంటే మీరు అక్కడ ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది, అక్కడ ఒక టైప్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే డిగ్రీ స్టాండర్డ్తో రాస్తున్నారు, ఎస్ఎస్సి సీజీఎల్ రాస్తున్నారు అంటే మనకి అక్కడ ఇట్స్ ఏ టైప్ ఆఫ్ అప్రోచ్, అంటే అక్కడ ఒక రకమైన అప్రోచ్ ఉంటుంది. కాకపోతే మనం ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. ఎస్ఎస్సి సీజీఎల్ అనేది టాప్ రేటెడ్, ఎక్కువ నెంబర్ ఆఫ్ పోస్ట్, అలాగే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది, హైయర్ స్టాండర్డ్ ఆఫ్ ప్రిపరేషన్ కూడా ఉంటుంది. మనం ఎప్పుడైతే వాటిని టార్గెట్ చేస్తూ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తామో వెంటనే మనకి ఆ సబ్జెక్ట్ అనేది ఇంకా ఇంకల్కేట్ అవుతుంది. సో ఇది ఎస్ఎస్సి. సో ఎస్ఎస్సి జాబ్స్ అవన్నీ కూడా మనం ఫర్దర్ వీడియోస్లో క్లియర్గా చూస్తాం. జస్ట్ ఎ సింపుల్ ఇంట్రో. ఇప్పుడు మనం ఇంకో విషయం తెలుసుకోవాలా, బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువగా ఎస్ఎస్సి వైపు మొగ్గు చూపుతారు. కాకపోతే బ్యాంకింగ్లో వాళ్ళు క్వాంట్స్ నేర్చుకుంటారు. ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ అనేది క్వాంట్స్తో అడిషనల్గా నేర్చుకుంటారు. అవి ఎంత మాత్రం వస్తుందనేది ఈ వీడియో కానీ మీరు పూర్తిగా చూసారంటే దాంతో మీకు ఆ నెక్స్ట్ అంటే చూడండి, బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్నారు, వెంటనే మనం ఎస్ఎస్సి అటెండ్ చేసి ఎస్ఎస్సి క్లియర్ చేస్తామంటే అక్కడ కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి, కొన్ని ల్యాక్నోస్ ఉంటాయి. అది ఒక పర్ఫెక్ట్ ట్రైనర్ మీకు ట్రైన్ చేసే కొద్దీ దాని మీద అండర్స్టాండింగ్ కానీ నాలెడ్జ్ వస్తుంది, లేదా మీరు రీసెర్చ్ చేసుకున్నా కానీ ఒక క్లారిటీ వస్తుంది. అదే మనం చూడబోతున్నాం. ఈ వీడియో చూడగానే చివరికి మీకు ఆ కాన్సెప్ట్ కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, చూద్దాం. ఇది ఏంటంటే ఫస్ట్ ఎస్ఎస్సి సీజీఎల్ గురించి అబౌట్ అన్నాం కదా. సో కొన్ని డేటా తెలుసుకుందాం. ఫస్ట్ ఎస్ఎస్సి అనేది ప్రతి సంవత్సరం రెగ్యులర్గా ఒక నోటిఫికేషన్ ఇచ్చి చేస్తున్నారు. డేట్స్ అనేది మారుతాయి, టెంటేటివ్ అంటారు, అంటే పర్ఫెక్ట్ డేట్ ఉండదు. ఎందుకంటే యాక్చువల్లీ లాస్ట్ టైం మనకి కరోనాతో చాలా ఇష్యూస్ వచ్చాయి కాబట్టి ఆటోమేటిక్గా డేట్స్ వేరీ అవుతాయి. కాకపోతే చూడండి, 2016, 2017, 2018, 2019
2021కి కూడా నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్స్ జరిగింది. ఇంకా డేటాస్ అనేది పర్ఫెక్ట్ పర్టికులర్ డేటా అనేది మనకి ఇంకా రిలీజ్ కాలేదు. సో అది రిలీజ్ అయితే అక్కడ కూడా అనలైజ్ చేసుకోవచ్చు. ఒకటి చాలామంది ఈ ఎస్ఎస్సి సిజిఎల్ అంటే చూడండి, ఎస్ఎస్సి సిజిఎల్ గురించి చెప్తున్నాను. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ రాసినా కానీ మనం వేరే ఎగ్జామ్స్ రాసినా కానీ ప్రిపరేషన్ ఒకేలా ఉంటుంది. కాకపోతే ఆ అప్రోచ్ అనేది మారుతుంది. అంటే ఒక హైయర్ స్టాండర్డ్ ఆఫ్ గుడ్ వెల్వర్స్డ్ డిగ్రీ క్వాలిఫికేషన్తో హయ్యర్ పోస్ట్ వెళ్ళాలనే వాళ్ళు ఎస్ఎస్సి సిజిఎల్కి ప్రిపేర్ అవుతాం. సో ఇప్పుడు చూసామంటే ఒక విషయము, అప్లికేషన్ చూసి మనం ఎగ్జామ్ చూసి భయపడతాము. ఒక 30 లక్షలు అంటే 15 లక్షల నుంచి 30 లక్షల మంది అప్లై చేస్తారు. దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అపియర్ అయ్యే వాళ్ళే సగం, అంటే సగానికంటే తక్కువ మంది. ఇక్కడ చూడండి ఎంత శాతం మంది ఎగ్జామ్ అప్లై చేసి తర్వాత దానికి అపియర్ అవుతున్నారు, ఆ ఎగ్జామ్కి వస్తున్నారని చూసామంటే చాలా చాలా తక్కువ మంది ఉన్నారు. అదేలాగా వ్యాకెన్సీస్ అని మనకి ఎప్పుడు కూడా ఒక 8,000 నుంచి 10,000 వ్యాకెన్సీస్ ఉంటుంది. ఈ అనాలిసిస్లో మనకు ఒక రకంగా మనకి అర్థమవుతుంది, అంటే సగానికి సగం మంది ఎగ్జామ్కి అప్లై చేసి అపియర్ అవుతున్నారు, వస్తున్నారు ఎగ్జామ్ హాల్కి. ఇంకో విషయం ఏంటంటే అపియర్ అయ్యే వాళ్ళు సగం మంది ప్రిపరేషన్ లెవెల్స్లో ఏదో అప్లై చేసాము, సో పుణ్యానికి పోయి రాద్దాము, డబ్బులు వేస్ట్ కావద్దు అనే ఇంటెన్షన్తో రాసే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక భయంకరంగా ఉంది అనే భయాన్ని పెట్టుకోకుండా చాలా సింపుల్గా ఉంటుంది. మనం ఒక ప్లాన్, టార్గెట్, హార్డ్ వర్క్ అన్నీ కంటిన్యూగా చేసామని క్లియర్గా చేయగలము అనే యాటిట్యూడ్తో ఉన్నామంటే చాలా ఈజియెస్ట్ ప్రాసెస్ ఇది. మనం ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ చూద్దాము. చూడండి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే చూడండి, టైర్ 1 టైర్ 2 ఉంటుంది. ఎస్ఎస్సి సిజిఎల్ కంటే టైర్ 1 టైర్ 2 టైర్ 3 టైర్ 4 అంటారు. అలాంటి ఒక ప్యాటర్న్ ఉంటుంది. కాకపోతే టైర్ 1 అనేది ఎస్ఎస్సి సిజిఎల్ రాసిన సిహెచ్ఎస్ఎల్ రాసిన ఒకేలా ఉంటుంది. అంటే ఆ టాపిక్స్ అనేది సిమిలర్గా ఉంటుంది, అవేటో మనం చూసాము. అలాగే టైర్ 2 ఉంటుంది. టైర్ 1 టైర్ 2తోనే మనకి డెసిషన్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. సో వాటిని మనం క్లియర్గా చూసాం. టైర్ 1 ప్రిపరేషన్ విషయానికి మనం తీసుకున్నామంటే ఒకసారి క్లియర్గా చూడండి. టైర్ 1లో ఏ టాపిక్స్ ఉంటాయి, ఎలా వెయిటేజ్ ఉంటాయి. ఇప్పుడు మనము క్వాంట్స్ అంటే ఎస్ఎస్సి సిజిఎల్లో క్వాంట్స్లోకి ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము. ఆ క్వాంట్స్ ఇంపార్టెన్స్ అనేది కూడా మనం చూసాం. ఇప్పుడు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అంటే జీకే అంటాం మనం. జనరల్గా 25 క్వశ్చన్స్ వస్తుంది. అంటే టోటల్ 100 క్వశ్చన్స్లో 25 క్వశ్చన్స్ జీకే మీద వస్తుంది, అంటే రీజనింగ్ మీద. జనరల్ అవేర్నెస్ వచ్చేసి జనరల్ సైన్స్ అంటాము. అలాగే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ వచ్చేసి మనకి 25 క్వశ్చన్స్ అనేది వస్తుంది. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్లో 25 వస్తుంది. ఇది సిహెచ్ఎస్ఎల్ రాసినా కానీ సిజిఎల్ రాసినా కానీ సేమ్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది. సో టోటల్ మార్క్స్ వచ్చేసి ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటుంది. నెగిటివ్ వచ్చేసి 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మనకి ఇచ్చిన సమయం వచ్చేసి క్యూములేటివ్ టైమింగ్ అంటారు. 60 మినిట్స్ అంటే 60 నిమిషాల్లో మనం ఆ ఎగ్జామ్లో ఆ ఇచ్చిన క్వశ్చన్స్ రాయాలి. ఏ సెక్షనల్ టైమింగ్ అనేది లేదు. అంటే ఇప్పుడు క్వాంటిటేటివ్ 25 క్వశ్చన్లు ఇచ్చారు, 20 నిమిషాల్లోనే సాల్వ్ చేయాలి, 10 నిమిషాల్లోనే సాల్వ్ చేయాలి. బ్యాంకింగ్ రాసే వాళ్ళకి అలాంటివి ఉంటాయి. మన ఎస్ఎస్సిలో అలాంటి సెక్షనల్ టైమింగ్ లేదు. మనకి నచ్చిన టాపిక్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ నాకు జనరల్ అవేర్నెస్ 5 నిమిషాల్లో చేయగలను, నేను ఇంటెలిజెంట్ని, సబ్జెక్ట్ బాగా ప్రిపేర్ అయిన అన్నప్పుడు త్వరగా 5 మినిట్స్ దీనిలో స్పెండ్ చేసి ఎక్స్ట్రా టైం కష్టమైన టాపిక్స్లో మనం ఇంకా ఎక్స్ట్రా టైం స్పెండ్ చేసి అక్యురసీ పెంచుకోవచ్చు. సో ఇది మనకు ఉండేది. అలాగే టైర్ 2 చూడండి. టైర్ 2 విషయానికి వచ్చారంటే సిహెచ్ఎస్ఎల్లో వచ్చేసి డిస్క్రిప్టివ్ ఉంటుంది, డైరెక్ట్గా మనం జాబ్కి వెళ్ళిపోతాం. అలాగే నెక్స్ట్ ఏంటంటే సిజిఎల్లో ఏముంటుందంటే టైర్ 2లో డిఫరెంట్ పేపర్స్ ఉంటాయి. దాంట్లో మన ఇంపార్టెన్స్ చూసారా, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, క్వాంట్స్ యొక్క ఇంపార్టెన్స్ మనం చూస్తున్నాం. సో క్వాంటిటేటివ్ ఎబిలిటీ వచ్చామంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ లేకన 200 మార్క్స్ కన్సిడర్ చేస్తారు. అలాగే 1/4 అనేది మనకి నెగటివ్ మార్కింగ్ అనేది దీనిలో కూడా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న గేమ్ ప్లే మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎస్ఎస్సి సిజిఎల్ అనేది వన్ ఆఫ్ ద హయ్యర్ పోస్ట్లో మనం వెళ్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ అయినా కానీ, సిబిఐ కానీ, ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ, ఇలాంటి చాలా చాలా మంచి పోస్ట్స్ కూడా ఉన్నాయి. సో కాకపోతే మనం వీటి గురించి తెలుసుకునేటప్పుడు ఇంకా కొన్ని విషయాలు, టైర్ 1 అండ్ టైర్ 2 తీసుకున్నామంటే మార్క్స్ ఓన్లీ కట్ ఆఫ్, అంటే గత సంవత్సరాల్లో వచ్చిన కట్ ఆఫ్ని బేస్గా మీకు తెలియజేస్తున్నాను. ఈ మధ్య కాంపిటీషన్ పెరగడం వలన 200 మార్క్స్కి టైర్ 1 ఉంటుంది. ఆ 200 మార్క్స్లో మనం 150 మార్క్స్ 150 మార్కుల కంటే ఎక్కువ తెచ్చుకోగలిగినామంటే ఖచ్చితంగా మనం ఇన్ ద లిస్ట్. అంటే ఇది అన్రిజర్వ్డ్కి, మీ ఓబీసీ కేటగిరీ ఎస్ఎస్సి వాళ్ళకి ఇంకా తగ్గుతుంది. ఒక 10 మార్క్స్ 15 మార్క్స్ 20 మార్క్స్ అనే డిఫరెన్స్ అనేది తక్కువ ఉండొచ్చు. కాకపోతే ఇన్ జనరల్ ఒక జనరల్ కట్ ఆఫ్ వచ్చి 150 మార్క్స్. అలాగే టైర్ 2 కూడా కట్ ఆఫ్ ఉంటుంది. అక్కడ ఎప్పుడైతే మనము ఓన్లీ మిగిలిన స్టాటిస్టిక్స్ కానీ జనరల్ స్టడీస్ తీసుకోకుండా పేపర్ 1 పేపర్ 2 కన్సిడర్ చేసుకున్నామంటే, ఆ 2 పేపర్స్ని కన్సిడర్ చేసుకున్నామంటే ఎన్ని మార్క్స్కి 400 మార్క్స్కి ఉంటుంది. సో ఇందులో కూడా ఈ 2 కంబైన్ చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే మన రిజల్ట్స్లో టైర్ 1 మార్కు ఉంటుంది, టైర్ 2 మార్క్స్ కంబైన్ చేసి 600కి మనం ఎప్పుడు కూడా 450 ప్లస్ ఉన్నామంటే మనం జాబ్ గ్యారంటీ జోన్లో ఉంటాం. అంటే 450 ప్లస్ అనేది ఖచ్చితంగా
500 అనేది మనకి సేఫ్ జోన్. అంటే కాంపిటీషన్ బట్టి మన మార్క్స్ అనేది మారుతుంది, అలాగే డిఫికల్టీ లెవెల్ని బట్టి కూడా మారుతుంది. సో ఇప్పుడు ఎందుకు ఇది చూస్తున్నాం, ఒక విషయం అర్థం చేసుకోండి. ఎప్పుడు కానీ మనం 600కి 500 మార్కులు తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా పేపర్ కూడా అంత డిఫికల్ట్ లెవెల్లో ఉండదు. స్కూల్ స్టాండర్డ్, సబ్ స్టాండర్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10th కంటే లోవర్ స్టాండర్డ్ మ్యాథ్స్ కానీ 10th కంటే లోవర్ స్టాండర్డ్ ఇంగ్లీష్ కానీ సబ్జెక్ట్స్ అనేది మనకి ఆ లెవెల్లోనే ఉంటుంది. అంటే మనం స్కూలింగ్స్లో ఏమైతే చదివామో దాన్నే కొద్దిగా ఫాస్ట్గాను అక్యురేట్గాను చదువుతాం. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఒక మాట అన్నాను, అక్యురసీ విషయానికి వచ్చామంటే క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్ అనేది హయ్యర్ స్టాన్స్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ వీటిలో కూడా బాగా చదివామంటే అక్యురసీ పెంచుకోవచ్చు, కానీ క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్లో మనము అక్యురసీయే మెయిన్ ఆయుధంగా ఉండాలి. ఎందుకు ఒకసారి చూడండి, క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం 100 క్వశ్చన్స్కి. ఎప్పుడన్నా కానీ మనం స్కూలింగ్లో గుర్తుపెట్టుకొని మ్యాథ్స్ ప్రిపేర్ అవుతున్నామంటే ఏ సబ్జెక్ట్లో ఎక్కువగా సెంటమ్ తెచ్చుకుంటాం? 100/100 ఎప్పుడు తెచ్చుకుంటాము? మోస్ట్లీ ఎవరైనా కానీ ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్లోనే 100/100 అనేది ఈజీగా ఖచ్చితంగా తెచ్చుకోగలిగిన సబ్జెక్ట్. అంటే ఇక్కడే మనకు తెలుసుకున్న అక్యురసీ, హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ స్కోరింగ్. సో అందువల్ల క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్ ఇంపార్టెన్స్ అనేది అత్యధికం. సో ఇప్పుడు మీకు అర్థమైంది, ఒక టైర్ 1 అండ్ టైర్ 2లో టైర్ 1లో 25 మార్క్స్ను, టైర్ 2లో ఒక 200 మార్క్స్. సో ఆబ్వియస్గా మనం కొద్దిగా హార్డ్ వర్క్ చేసి ఒక ప్లాన్డ్ స్ట్రాటజికల్ స్టడీ చేసామంటే దాంట్లో హయ్యర్ అమౌంట్ ఆఫ్ స్కోర్ అనేది తెచ్చుకోగలం. ఇప్పుడు ఒక ఐడియా అనేది వచ్చింది. స్టాటిస్టిక్స్, జనరల్ స్టడీస్ పేపర్ 3, పేపర్ 4 గురించి కూడా ఇంకా డీటెయిల్స్ టైర్ 3 ఎలా ఉంటుంది, టైర్ 4 ఎలా అనేది ఒక సపరేట్ వీడియోలో మనం చూస్తాం. ఈరోజు క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్ తీసుకురావాలి కాబట్టి ఎక్కడ అంటే ఎస్ఎస్సిలో క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్ ఎక్కడ అడుగుతున్నారు, సో దాని ఇంపార్టెన్స్ ఏంది, ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, దాన్ని బట్టి మనం ఫర్దర్గా ఇప్పుడు చూస్తాం. ఇప్పుడు ఏంటంటే గత ఒక 4 సంవత్సరాలుగా మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఆ క్వశ్చన్స్ని మనం ఎలా సాల్వ్ చేయబోతున్నాం అనేది మనం అర్థం చేసుకున్నాం. అంటే ఇక్కడ మనం క్వశ్చన్స్ డీల్ చేయము, ఇక్కడ స్ట్రాటజీ చూస్తున్నాం. సో ఇప్పుడు ఒక ఓవర్వ్యూ అంటే గత సంవత్సరాల్లో అనాలిసిస్, ఎక్స్పర్ట్ అనాలిసిస్ అంటారు. అంటే ఒక ఎక్స్పర్ట్ టీం పెట్టి వాటిని అన్నిటిని కూడా ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అనేది మనం చూసి వాటిని బట్టి ఫ్యూచర్లో ఎలా ఉన్నది ప్రెడిక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రేషియో ప్రొఫెషన్లో గత 4 సంవత్సరాల నుంచి చూసామంటే 1 లేదా 2 క్వశ్చన్స్. ఇది టైర్ 1 గురించి అనలైజ్ చేస్తున్నా. నెక్స్ట్ స్లైడ్లో మనము టైర్ 2 గురించి కూడా అనలైజ్ చేస్తాం. సో మీకు ఒక ఐడియా వస్తుంది. రేషియో ప్రొఫెషన్లో చూడండి, టైర్ 1లో మనకి 25 క్వశ్చన్స్. ఆ 25 క్వశ్చన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు? 2 సెక్షన్స్ ఉంటాయి స్టూడెంట్స్. సో ఆ 2 సెక్షన్స్ ఏందో మనం క్లియర్గా తెలుసుకోవాలి. క్వాంట్స్ చూస్తాము, దాంట్లో నార్మల్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అయ్యే క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్ ఉంటుంది. తర్వాత ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. సో ఈ 2 వెయిటేజెస్ కానీ లెవెలింగ్ కానీ ఎలా ఉంటుందో చూస్తున్నాం. రేషియో ప్రొఫెషన్ మీద 1 లేదా 2 క్వశ్చన్, అంటే 4 సంవత్సరాలు అబ్జర్వ్ చేసామంటే 1 క్వశ్చన్ 2 క్వశ్చన్స్ నార్మల్. యావరేజెస్ మీద 1 or 2 క్వశ్చన్స్. నెంబర్ సిస్టమ్ మీద 1 or 2 క్వశ్చన్స్. సింప్లిఫికేషన్స్ కూడా 1 or 2 క్వశ్చన్స్. సింప్లిఫికేషన్స్ మనకు తెలుసు కదా, మనం స్పీడ్ మ్యాథ్స్ కానీ క్యాలిక్యులేషన్స్లో బాగున్నామంటే సింప్లిఫికేషన్స్ అనేది ఈజీగా చేయగలం. టైమ్ అండ్ వర్క్ మీద 1 క్వశ్చన్, 1 సంవత్సరం అసలు అడగలేదు, ఇంకో ఇయర్ వచ్చేసి 1 అడిగారు. సో 1 or less. టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ మీద కూడా ఆ సిమిలర్ 1 క్వశ్చన్ స్టాండర్డ్ వస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద కూడా 1 క్వశ్చన్ అనేది రెగ్యులర్గా అడుగుతున్నారు. ప్రాఫిట్ అండ్ లాస్ మీద 2 or 1 అనే క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఇంకోటి చూద్దాము. ఇక్కడ జియోమెట్రీ, కోఆర్డినేట్ జియోమెట్రీ మోస్ట్లీ అడగరు. జియోమెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా వాటిని ఫర్దర్గా చెప్తాను. ఇప్పుడు పర్సంటేజెస్ మీద కూడా 1 క్వశ్చన్ అడుగుతారు. డిఐ మీద 4 క్వశ్చన్స్ ఆర్ 3 to 4 క్వశ్చన్స్ అనేది జిగ్జాగ్ వస్తుంది, కానీ మోస్ట్లీ 4 అనేది మనం యావరేజ్గా తీసుకుంటాం. సో ఇప్పుడు మొత్తం అన్ని క్యాలిక్యులేట్ చూసామంటే ఈ క్వాంట్స్ మీద మనకి ఖచ్చితంగా ఒక 12 to 13 క్వశ్చన్స్, అంటే అది అప్ అండ్ డౌన్ ఉంటుంది. సో 12 నుంచి 13 క్వశ్చన్స్ అనేది వస్తుంది. కాకపోతే ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ అని చెప్పాను. ప్యూర్ మ్యాథ్స్ అంటే ఏదో మన లాగరిథమ్స్ ఇంకా చాలా ఇన్డెప్త్గా d/dx అనే ఇంజనీరింగ్ మ్యాథ్స్ అంతా రాదండి. మనకి రావాల్సిన మ్యాథ్స్ ఏంటంటే జస్ట్ బేసిక్, అంటే 10th కంటే సబ్ స్టాండర్డ్స్లో మనకున్న మ్యాథ్సే ఇక్కడ వస్తుంది. అదేంటో మనం చూసాము. చూడండి, జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా, ఈ టాపిక్స్ మీద ప్యూర్ మ్యాథ్స్లో కూడా చూడండి, జామెట్రీ మీకు బాగా వచ్చిందంటే 4 నుంచి 5 క్వశ్చన్లు కానీ, అంటే 3 to 5 క్వశ్చన్ ఆన్ అన్ యావరేజ్ తీసుకోవచ్చు. అంటే 3 to 5 క్వశ్చన్ జామెట్రీ మీద. మెన్సురేషన్ మీద కూడా 1 to 3 క్వశ్చన్స్ ఆప్షనల్లీ, అంటే ఒక ఇయర్ మారచ్చు. అలాగే ట్రిగ్నోమెట్రీలో కూడా తీసుకున్నామంటే 3 to 4 క్వశ్చన్స్. ఆల్జీబ్రాలో కూడా 3 to 4 క్వశ్చన్స్. సో ఆన్ అన్ యావరేజ్ తీసుకున్నామంటే ఇది కూడా 12 క్వశ్చన్స్ అప్రాక్సిమేట్లీ, అంటే గత సంవత్సరాల యావరేజ్ని బట్టి 12 క్వశ్చన్స్ దరిదాపుల్లో మనకి అడుగుతున్నారు. సో ఒక క్లారిటీ అనేది మనకు వచ్చింది. సో టైర్ 1లో 25 క్వశ్చన్లు ఉంటే క్వాంట్స్ మీద 12 నుంచి 13 క్వశ్చన్లు వస్తాయి. అలాగే ప్యూర్ మ్యాథ్స్ మీద మనకి ఒక 12 క్వశ్చన్స్ అనేది వస్తాయి.
సో ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చింది. టైర్ 1 ప్రిపేర్ అవ్వాలంటే ఎలాగ మనకి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ బ్యాంకింగ్ కానీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ దేనికంటే మనం ప్రిపేర్ అవుతున్నామో అదేవిధంగా మనకి ప్యూర్ మ్యాథ్స్ కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇది టైర్ 1. ఇప్పుడు టైర్ 1 నేను క్లియర్ చేశాను, టైర్ 2కి వెళ్ళాలి. సో అప్పుడు ఇంకొకటి, ఎప్పుడు కానీ 25 క్వశ్చన్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా మీ ఎగ్జామ్లో చాలా చాలా ఈజీగా 6th స్టాండర్డ్ 7th స్టాండర్డ్ స్టూడెంట్స్ సాల్వ్ చేయగలిగేలాగా 15 క్వశ్చన్స్ ఉంటాయండి. అది కళ్ళు మూసుకొని ఎవరైనా కానీ సాల్వ్ చేయాలి. ఎక్కడ డిఫికల్టీ లెవెల్, ఎందుకంటే ఒక నార్మలైజ్ మార్క్స్ అందరూ తెచ్చుకోగలరు. ఆ క్లిక్ ఆన్ అంటే ఆ జాబ్ తెచ్చుకోవాలంటే ఆ టాపర్ అయి ఉండాలి, ఆ హైయెస్ట్ స్కోరింగ్ రావాలి. అది ఎలా అనేది మనం చూస్తాం. కూర్చోండి. ఇంకో 10 క్వశ్చన్సే మనల్ని డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటాయి. ఆ 10 క్వశ్చన్లోనే కొద్దిగా డిఫికల్టీ లెవెల్ యాడ్ చేస్తారు. ఆ డిఫికల్టీ లెవెల్ని మనం ఎలా క్రాస్ చేస్తున్నాము అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఆ స్టాండర్డ్ని మనం తాకాలంటే అక్కడే మనకు కావాల్సింది గైడెన్స్, ప్రాక్టీస్ అన్నీ కూడా. సో ఇప్పుడు అర్థమైంది మనకి 25 క్వశ్చన్స్లో ఖచ్చితంగా ఎవరైనా కానీ మినిమం ప్రిపరేషన్స్తో ఒక 10 క్వశ్చన్లు అటెండ్ చేయొచ్చు, కొద్దిగా ప్రిపరేషన్తో 15 క్వశ్చన్స్ అటెండ్ చేయొచ్చు. మంచి హార్డ్ వర్క్, పర్ఫెక్ట్ గైడెన్స్ ఉంటే అప్పుడు 25లో ఖచ్చితంగా 22 to 24 క్వశ్చన్ అక్యురేట్గా మనం సాల్వ్ చేయగలం. ఇదే మన టైర్ 1లో మనం ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు టైర్ 2కి వచ్చామంటే మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి మనకి? 100 క్వశ్చన్స్. సో ఎస్ఎస్సి సిజిఎల్లో టైర్ 2 చూడండి, టైర్ 2 ఎస్ఎస్సి సిజిఎల్లోనే మనకి టైర్ 2 ఉంటుంది. సో వేరే వేరే ఎగ్జామ్కి వేరే వేరే ప్యాటర్న్ ఉంటుంది. కాకపోతే దీనికి ప్రిపేర్ అయినామంటే ఇంక ఏ ఎగ్జామ్ అయినా కానీ, ఎస్ఎస్సి కండక్ట్ చేసే ఏ ఎగ్జామ్ అయినా కానీ మనం ఖచ్చితంగా ఇన్ ద జాబ్ అంటే క్లియర్ చేయగలం. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాము. నంబర్ సిస్టమ్ మీద చూడండి, హెచ్సిఎఫ్, ఎల్సిఎం ఇనే ఒక బేసిక్ స్కూలింగ్లో నేర్చుకుని ఆ టాపిక్స్ మీద 7 to 9 క్వశ్చన్స్ అన్నారు. పర్సంటేజెస్ మీద 3 to 4 క్వశ్చన్స్ అన్నారు. యావరేజెస్ మీద ఒక 4 to 5 క్వశ్చన్స్. చూడండి, పర్సంటేజెస్, యావరేజెస్, నెంబర్ సిస్టమ్ ఇవన్నీ ఎవరైనా కానీ త్వరగా సాల్వ్ చేయగలం. అక్కడ టైం సేవింగ్ కూడా మనము చూసుకోవాలి, ఎందుకంటే అక్కడ టైం కూడా మనకి తక్కువగా ఉంటుంది. 2 hours జరుగుతుంది. టైర్ 2 ఎగ్జామ్ అనేది 2 hours జరుగుతుంది. సో దాంట్లో మనము ఇంగ్లీషు 100 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి, 200 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే మన క్వాంట్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా మనం సాల్వ్ చేయగలగాలి. సో చూద్దాము. అవన్నీ డీటెయిల్ అనాలిసిస్ మనం ఫర్దర్ వీడియోస్లో చూసుకోవచ్చు. ఇప్పుడు టైం, వర్క్ అండ్ పైప్ అండ్ సిస్టమ్స్లో 5 క్వశ్చన్స్ వస్తాయి. ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్లో ఒక 8 to 9 క్వశ్చన్స్. మిక్స్చర్ అలిగేషన్స్లో 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత టైం, స్పీడ్, డిస్టెన్స్, బోర్డ్స్, ట్రైన్స్ మనకు తెలుసు, వాటిలో 3 to 4 క్వశ్చన్స్ ఎక్కువ వెయిటేజ్ ఇయ్యరు. కాకపోతే కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ మీద 5 క్వశ్చన్స్. జియోమెట్రీ తీసుకున్నామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సబ్ డివిజన్స్ 2 అంటే చూడండి 2 hours మనం ఈ 100 క్వశ్చన్స్ సాల్వ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు కానీ టైర్ 2లో. ఇప్పుడు ఈ విషయాన్ని తీసుకున్నామంటే ఇక్కడ ఒకసారి క్లారిటీ తీసుకోండి. క్వాంట్స్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ 2 sections. ఆ 2 sectionsలో ఎలా ఉంటుంది? ఇక్కడ ఏంటి మనకి క్వాంట్స్లో తీసుకున్నామంటే అప్రాక్సిమేట్ క్వశ్చన్స్ వచ్చేసి 100లో 50 క్వశ్చన్స్ అనేది మనకి క్లియర్గా క్వాంట్స్లో వస్తుంది. జియోమెట్రీలో ఒక 10 to 15 క్వశ్చన్స్, మెన్సురేషన్స్లో 10 to 12 క్వశ్చన్స్, ట్రిగ్నోమెట్రీలో 10 to 12 క్వశ్చన్స్. సో ఇక్కడ ఎంత వచ్చింది మనకి? ఒక 30 to 40 మధ్యలో వస్తుంది. 30 to 40 మధ్యలో అంటే ఒకసారి 36 క్వశ్చన్స్, 35 క్వశ్చన్స్ అలా అడగచ్చు. నెక్స్ట్ ఏంది? ఆల్జీబ్రా కూడా ఒక 10 క్వశ్చన్స్. సో అప్రాక్సిమేట్లీ 50 నుంచి 55 క్వశ్చన్స్ అనేది క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మీద అడుగుతారు. నెక్స్ట్ మనకి 45 నుంచి 50 క్వశ్చన్స్ అంటే 45 క్వశ్చన్స్ అనేది మనకి ఖచ్చితంగా ప్యూర్ మ్యాథ్స్లో వస్తుంది. సో ఆబ్వియస్లీ మీకు జాబ్ కావాలి, ఈ ఎస్ఎస్సి ప్రిపేర్ అవ్వాలంటే మనం క్వాంట్స్తో సమానంగా ప్యూర్ మ్యాథ్స్ అనేది హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. వాటికి స్ట్రాటజీస్ కూడా మనం ఈ వీడియోలోనే ఇక ఫాలో అవుతున్నా అంటే చూస్తూ ఉంటాము, అర్థం చేసుకుంటాము. నెక్స్ట్ చూడండి, పార్ట్నర్షిప్స్, సింప్లిఫికేషన్స్ ఇవన్నీ కూడా మన బేసిక్ టాపిక్స్. కోఆర్డినేట్ జియోమెట్రీలో ఇంతకుముందు అయితే మనకి టైర్ 1లో ఎక్కువ అడగలేదు, ఇక్కడైతే అడుగుతూ ఉన్నారు. సో వాటిని కూడా ప్రిపరేషన్తో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఒక ఐడియా వచ్చింది. ఓకే, టైర్ 1 అంటే ఈ టాపిక్స్ ప్యూర్ మ్యాథ్స్లో ఇంత వెయిటేజ్ ఉంటుంది, అలాగే టైర్ 2 అంటే ఈ టాపిక్స్ సో ఇంత వెయిటేజ్ ఉంటుంది. మనకు ఒక అండర్స్టాండింగ్ అనేది క్వాంట్స్ మీద వచ్చింది. సో ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే మనకు వెయిటేజ్ అర్థమైంది. సో ఇప్పుడు క్వాంట్స్, ప్యూర్ మ్యాథ్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అనేది సపరేట్గా ఉంటుంది, క్వాంట్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు మనం చూడబోయేది ఈ వీడియోలో ఏంటంటే క్వాంట్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ మాత్రమే. ప్యూర్ మ్యాథ్స్ కోసం సపరేట్ వీడియో మనం మళ్ళీ అప్లోడ్ చేస్తాము. సో మీ యొక్క లెర్నింగ్ క్యాపబిలిటీస్ కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది. క్వాంట్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అంటే ఏం లేదండి, డిసెంబర్లో నోటిఫికేషన్ వస్తుంది, ఏప్రిల్లో ఎగ్జామ్ ఉందని చెప్పారు. అంటే మనకి ఉన్న కాలం ఏంటి? ఒక 5 months అంటే అప్రాక్సిమేట్లీ 4 to 5 months అనుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ డిసెంబర్ అయిపోయిందంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అంటే 3.5 months 4 months అలాగే వస్తుంది. 5 months కూడా లేదండి, జస్ట్ మనకి 4 months ఉందండి. ఆ 4 months ఎలా ప్రిపేర్ అవుతున్నాం అనేది మన స్ట్రాటజీ. సో ఇప్పుడు క్వాంట్స్ విషయానికి వచ్చామంటే
ఖచ్చితంగా వాటికి అందరం వచ్చేసి వేరే బ్యాంకింగ్ ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ వచ్చేసి ప్రిపేర్ అయ్యారు. కాకపోతే ఫ్రెష్ స్టూడెంట్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. బిగినర్స్కి వాళ్ళ స్ట్రాటజీ అనేది ప్రిపరేషన్ అనేది చాలా కేర్ఫుల్ గేమ్ ప్లే చేస్తుంది. ఏంటనే మనం చూస్తాం. సబ్జెక్ట్స్. సో ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ లెర్నింగ్స్ ఉంటుంది. ఒకటి ఎందుకని కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి అక్యూరసీ. ఏంటిది, మనము త్వరగా చేసి దాన్ని తప్పుగా పెట్టడానికన్నా చేసినవి క్లియర్గా కరెక్ట్గా చేయాలి. సో మనము 2 విషయాల మీద వర్క్ చేయాలి, స్పీడ్ మీదను తర్వాత అక్యూరసీ మీద. అక్యూరసీ అంటే నేను ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నా అంటే అది కరెక్ట్ ఆన్సర్ రావాలి, అది అక్యూరసీ. సో మనము ఇనిషియల్ స్టేజెస్లో అంటే 4 నెలలు నేను టైం స్పాన్లో ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక పర్సన్ 4 months ప్రిపేర్ అవుతున్నారంటే వాళ్ళకి అక్యూరసీ మీద ఎలా కాన్సన్ట్రేట్ చేస్తారు, స్పీడ్ మీద ఇప్పుడు వర్క్ చేస్తారంటే, ఫస్ట్ బిగినర్కి అండి ఇది. ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళంటే వాళ్ళు అక్యూరసీ స్పీడ్ రెండింటి మీద వర్క్ చేయాల్సి వస్తుంది. బిగినర్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి అక్యూరసీ మీదే వర్క్ చేయాలి. ఎందుకంటే మనం త్వరగా చేసేసి ఆ సబ్జెక్ట్ నేర్చుకోకుండా, ఆ ఆన్సర్ తెలుసుకోకుండా, ఆన్సర్ తప్పుగానే పెడుతూ అలాగే కంటిన్యూ అవుతామంటే ఎగ్జామ్లో సఫర్ అవుతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సాల్వింగ్కి టైం తీసుకున్న పర్లా మనం మెథడ్స్ తెలుసుకోవాలి. మెథడ్స్తో పాటు దాని అప్లికేషన్స్ అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ అనేది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం నేర్చుకుంటాం. ఆ క్వశ్చన్స్ని సిమిలర్ టైప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట రామ్ను వాడతారు, ఇంకో చోట సీత అని వాడతారు. అంటే పేర్లు మారుస్తానే కానీ ఆ ప్యాటర్న్ ఆఫ్ ఆస్కింగ్ అనేది సిమిలర్గా ఉంటుంది క్వాంట్స్లో. సో మనం ఎక్కువ ప్రాక్టీస్ చేసే కొద్దీ అవి మనకి అండర్స్టాండ్ అవుతుంది. సో ఫస్ట్ అక్యూరసీ మీద టైం తీసుకున్న పర్లా కరెక్ట్ ఆన్సర్ వచ్చేలా మనం నేర్చుకుంటాం. అక్యూరసీ మీద వర్క్ చేసిన తర్వాత స్పీడ్ ఎందుకంటే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇప్పుడు 60 నిమిషాలు ఇచ్చారు, 100 క్వశ్చన్లు ఉన్నాయంటే ఒక క్వశ్చన్కి మనకి 1 minute కూడా లేదు. అంటే మనం 30 నుంచి 40 సెకండ్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ని సాల్వ్ చేయగలిగితేనే మనం ఇన్ ద గేమ్లో ఉన్నాం. అప్పుడు ఆ స్పీడు ఉండాలి, అక్యూరసీను ఉండాలి. త్వరగా చేసి తప్పుగా పెట్టడం కూడా మనం ఫెయిల్ అయిపోతాము. అలాగే అక్యురేట్గా చేస్తున్నాం అనేసి 25 క్వశ్చన్లో జస్ట్ 10 క్వశ్చన్స్ సాల్వ్ చేసామంటే అప్పుడు కూడా మనకి ప్రాబ్లమే వస్తుంది. సో అందువల్ల అక్యూరసీ అండ్ స్పీడ్ రెండింటి మీద వర్క్ చేయాలి. సార్ ఓకే సార్ మీరు చెప్పేశారు అక్యూరసీ మీద వర్క్ చేయాలి, స్పీడ్ మీద వర్క్ చేయాలి. ఎలా చూడండి, ఎప్పుడైనా కానీ కొన్ని స్ట్రాటజీస్ అనేది మనం చేయాలి. ఈ మధ్య మనకి ఆన్లైన్లో సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. సార్ నేను ఆన్లైన్లో చూసి నేర్చుకుంటాను ఎక్కడ ఉండంటే, కాకపోతే ఇక్కడ ఏంటంటే అవి సోర్సెస్ ఉంటాయి కానీ మనకి పర్ఫెక్ట్ కంప్లీషన్ ఆఫ్ కోర్స్ అనేది ఉండదు. ఉన్నా కానీ కొన్ని జిగ్జాగ్ కానీ మనకు ఉండదు. ఒక ఇంటరాక్టివ్ సెషన్స్ అనేది మనకు ఉండదు. ఎప్పుడు కానీ ఒక స్టాఫ్ కానీ ఒకరు గైడెన్స్తో మనం ప్రిపేర్ అయ్యామంటే అది మనకి ఇంకా అక్యురేట్. ఒక బిగినర్స్కి ఎప్పుడు కానీ నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఫస్ట్ వచ్చి ఎవరైనా కానీ స్టాఫ్ ఎవరైనా మెన్షన్ చేయట్లేదు, ఒక స్టాఫ్ దగ్గర పర్ఫెక్ట్ కోర్స్ కంప్లీషన్ ఉండాలి. అంటే ఇప్పుడు 20 టాపిక్స్ అనేది మనకి ఎప్పుడు క్వాంట్స్లో ఉంటుంది. ఆ క్వాంట్స్ టాపిక్స్లో ఒక స్టాఫ్ క్లాస్ మీరు అటెండ్ అయ్యి, ఒక ఆన్లైన్ అయినా కానీ ఆఫ్లైన్ అయినా కానీ ఒక అటెండ్ అయిన తర్వాత ఆ టాపిక్స్ 20 టాపిక్స్ ఏవే ఉన్నాయో మనం వరుసగా మన LTX క్లాస్లో కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. ఇట్స్ యువర్ ఒపీనియన్, బట్ థింగ్ ఈజ్ దట్ హియర్ ఇక్కడ చూడండి 20 టాపిక్స్ ఉంటాయి. ఆ 20 టాపిక్స్లో ఒక్కొక్కటి, ఫర్ ఎగ్జాంపుల్ రేషియో ప్రొఫెషన్, తర్వాత పర్సంటేజెస్ నేర్చుకునేటప్పుడు ఇంటర్లింక్ టాపిక్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఒకసారిగా నేర్చుకోవాలి. తర్వాత యావరేజెస్ అని, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, అలా 20 టాపిక్స్ కూడా మనము క్లియర్గా నేర్చుకోవాలి. ఫస్ట్ నేర్చుకోవడం ఎలాగా, ఒక సబ్జెక్ట్ స్టాఫ్ దగ్గర మనము కోర్స్ వింటున్నామంటే ఆ కోర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్ చెప్తారు. ఆ ఎగ్జాంపుల్స్లో అప్లికేషన్స్ చెప్తారు. మనం ఫార్ములాస్ అనేది మెథడ్ నేర్చుకున్నామంటే ఫార్ములాస్ ఎక్కడెక్కడ అప్లై చేస్తామో తెలుసుకోవాలి. లాజికల్ మెథడ్ నేర్చుకున్నామంటే ఆ లాజిక్ అనేది ఎక్కడ అప్లై చేయాలో నేర్చుకుంటాం. సో అలా ఫస్ట్ వచ్చేసి కోర్స్ నేర్చుకుంటాం. కోర్స్ నేర్చుకున్నప్పుడు ఈ 4 monthsలో 1 month 2 monthలో ఒకవేళ ఫ్రెష్గా బిగిన్ చేస్తున్నారు అంటే 4 months ప్లాన్ చేసుకోవాలంటే ఫస్ట్ 1 month 2 monthలోనే మనం కోర్స్ అనేది క్లియర్గా నేర్చుకునేసి ఉండాలి. కోర్స్ నేర్చుకునేసిన తర్వాత ఏమవుతుంది, మనకి ఒక ఐడియా వస్తుంది. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్ గేమ్ ప్లే ప్లేస్. డైరెక్ట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసాము అంటే కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఫస్ట్ కోర్స్ నేర్చుకోకుండా మనము, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1 second, కోర్స్ నేర్చుకోకుండా డైరెక్ట్గా క్వశ్చన్స్లోకి వెళ్ళామంటే మిస్టేక్స్ ఎక్కువ చేస్తాము. టైం, స్పీడ్, అక్యూరసీ అవి పెంచుకోలేము. సో ఫస్ట్ కోర్స్ కంప్లీట్ చేసుకోవాలంటే ఆ 20 టాపిక్స్ ఉన్నాయంటే అవన్నీ క్లియర్గా నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత, ఇది క్వాంట్స్ వరకే చెప్తున్నాను, ప్యూర్ మ్యాథ్స్ కాదు, దానికి మళ్ళీ స్ట్రాటజీ ఇంకోలా ఉంటుంది. సో కోర్స్ నేర్చుకున్న తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వాటిని ఒకసారి ప్రిపేర్ అవుతాం. సో అనలైజ్ చేస్తాం. ఇంతకుముందు మీకు అనలైజ్ చేస్తే కదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయని, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, రేషియో, యావరేజ్, నెంబర్స్ ఇవన్నీ కూడా. సో అలా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసినప్పుడు ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనే ఒక ఐడియా కూడా మనకి అర్థమవుతుంది. సో కోర్స్ తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇవి 2 అయిన తర్వాత ప్రాక్టీస్ సెట్స్. ఓకేనా,
సో ప్రాక్టీస్ సెట్స్ అంటే ఫస్ట్ మంత్లో మనం కోర్సెస్ నేర్చుకునేసామంటే నెక్స్ట్ మంత్లో అంటే ఈ కోర్స్ నేర్చుకునేటప్పుడే ఒక టైప్ ఆఫ్ ప్రాక్టీస్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు రేషియో ప్రొఫెషన్ నేర్చుకున్నామంటే దానికి సంబంధించిన ఒక 20 నుంచి 30 క్వశ్చన్స్ అంటే మనం స్టామినా ఉంటుంది, మనం ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాము అంటుంటే ఒక 2 అవర్స్లో మనం ఒక 100 క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రీవియస్ బిగినర్స్కి స్లోగా ఉంటుంది కాబట్టి ఇనీషియల్గా అలా చెప్పాను, మనం అలవాటు అయిపోయినామంటే ఇంకా ఎక్కువే చేస్తాం. అలాగే ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చామంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఖచ్చితంగా చేయాలి. అప్పుడే మనకి ఎగ్జామినర్ మైండ్ సెట్ తెలిస్తేనే ఆ ఎగ్జామ్ మనం క్లియర్ చేయగలం. ఎగ్జామ్ అతను ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎలా అప్రోచ్ అవుతున్నారు అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో అప్పుడు మనం ఒక ఎగ్జామినర్ మైండ్ని మనం చదువుతాం. తర్వాత ప్రాక్టీస్ సెట్స్ అంటే రోజుకి 2 ప్రాక్టీస్ సెట్స్ కూడా చేయొచ్చు. అప్పుడు ఒక 1.5 month 2 months అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్లీ నేనేం చెప్తానంటే 45 to 60 days మనం రోజుకి ఒక సెట్ 2 sets ప్రిపేర్ అవుతూ ఉన్నామంటే ఇంతకుముందు అక్యురసీ నేర్చుకుంటాం, మన స్పీడ్ అనేది ఇక్కడ పెరుగుతుంది. సో స్పీడ్ ఎక్కడ మనకి స్ట్రాంగ్ జోన్లో వస్తుందంటే ఇక్కడ. అంటే ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ఆ సబ్జెక్ట్ని ఎక్కువ ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకి క్లియర్గా అక్కడ స్పీడ్లో మనం స్ట్రాంగ్ జోన్ అనేది అవుతాం. సో ఇది మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి లేదంటే క్వాంట్స్కి ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఇలా ఉంటుంది. అలాగే ఇక్కడ కొన్ని విషయాలు చెప్తున్నాను, ఇంతకుముందు చెప్పాను కోర్స్ కంప్లీట్ చేసుకోవాలి, కోర్స్ నేర్చుకోవాలి అనేది ఉంటుంది. బ్యాంకింగ్ ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఎస్ఎస్సికి స్ట్రాటజీ ఉంటుంది. కాకపోతే బ్యాంకింగ్లో ఒక చిన్న విషయం మన స్టూడెంట్స్ చాలామంది లైట్ తీసుకునే విషయం ఏంటంటే బ్యాంకింగ్లో వచ్చేసి మనకి ఒక 10 నుంచి 15 క్వశ్చన్స్ మాత్రమే మన క్వాంట్స్ నుంచి అంటే థియరటికల్గా క్వశ్చన్ అడిగి క్వశ్చన్లో వచ్చే ఉంటాయి. లేదంటే డిఐ కానీ వేరే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. నెంబర్ సిరీస్ కానీ ఇక్కడ నెంబర్ సిరీస్ ఒకటే వస్తుంది, అక్కడ 5 వస్తాయి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అక్కడ 5 వస్తాయి, ఇక్కడ ఎన్ని వస్తాయి, ఒకటే వస్తాయి. సో ఇలాంటి మార్పులు ఉంటాయి. సో అందువల్ల స్ట్రాటజీ అనేది మారుతుంది. ఇప్పుడు బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యే తనకి ఎస్ఎస్సికి చిన్న చిన్న స్ట్రాటజీస్ అనేది మార్పులు ఉంటాయి. ఇప్పుడు ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకు అంటే మీ సక్సెస్లో ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నారు అంటే వాళ్ళకి ఎలా ఉపయోగపడతాం. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నేను కోర్స్ నేర్చుకోమని చెప్పాను. ఇక్కడ మనం ఏంటంటే ఎక్స్పర్ట్ స్టాఫ్తో ఒక స్ట్రాటజీ ఫాలో అయ్యి ఒక ప్రిపరేషన్ మెథడాలజీ రెడీ చేసి ఆన్లైన్ క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీకు ఒక కంప్లీట్ గైడెన్స్. ఇప్పుడు ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి. కొందరు తెలుగు మీడియం ఉంటారు, కొందరు ఇంగ్లీష్ మీడియం ఉంటారు, కొందరు బిగినర్స్ ఉంటారు, కొందరు కొత్తగా ప్రిపేర్ అవుతున్నారు. సో అలా సెక్షనలైజ్ చేసి ఎవరికి ఏది ఇంపార్టెంట్ అనేది అండర్స్టాండ్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చాలా కోర్సెస్ మనకి ఆన్లైన్ దొరుకుతున్నాయి, అవన్నీ కూడా మనకి హిందీ వేరే వేరే లాంగ్వేజెస్లో ఉన్నాయి. కానీ ఇక్కడ మనకి తెలుగులోనే ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఆ టాపిక్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ సబ్జెక్ట్స్ అనేది మనం క్లియర్గా నేర్పిస్తున్నాం. ఇంకొకటి ఎందుకు కోర్స్ ఇంపార్టెంట్ అంటే చాలామంది అడుగుతారు, నాకు ఇప్పుడు యూట్యూబ్లో ఎవరో వీడియో చూస్తే దొరికిపోతుంది, టాపిక్ తెలిసిపోతుంది అనుకుంటాము. కానీ ర్యాండమ్ టాపిక్స్ ఉంటాయి, రెగ్యులర్ కోర్సెస్ అనేది కంప్లీట్ కాదు మనకి. అప్పుడు ఎలాగంటే హాఫ్ బేక్డ్ నాలెడ్జ్తో మనం ఎగ్జామ్ అటెంప్ట్ చేసేప్పుడు ఇంకా సఫర్ అయిపోతాం. లేదంటే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్. ఇప్పుడు ఆన్లైన్ సోర్సెస్లో ఇప్పుడు ఒక ప్రాబ్లం ఏంటంటే 2 types ఆఫ్ ప్రాబ్లమ్స్. ఒకటి ఏంటంటే మనకి ఆన్లైన్ అంటే యూట్యూబ్ ఉంది చదువుకుందామంటే కొందరు డైవర్ట్ అంటే అందరినీ కాదు, కొందరు చాలా స్ట్రిక్ట్గా సెల్ఫ్ మోటివేటెడ్ పర్సన్ ఉన్న వాళ్ళకి మనం ఏమీ చెప్పము. అయినా కానీ కొందరికి మోటివేషన్ కావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసామంటే ఆన్లైన్ సోర్సెస్లో ఒకరికి కొన్ని సబ్జెక్ట్స్ సగంలో హాఫ్ బేక్డ్ నాలెడ్జ్ అంటాం, అంటే సగంలో ఆగిపోయి ఉంటుంది ప్రిపరేషన్. సగం వీడియోస్ ఉంటాయి, సగం ఉండవు. సో అలాంటి ఇష్యూస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్. అంటే ఎక్కువ సబ్జెక్ట్ అంటే ఇక్కడ దాకా చదివితే చాలు మనం ఎస్ఎస్సికి, అంతకంటే ఎక్కువ చదవడం స్టార్ట్ చేసామంటే అది ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్. ఇలాంటి ఇష్యూస్ కూడా ఉంటాయి, వాటిని కూడా మనం ఓవర్కమ్ చేయాలి. కాకపోతే ఇంకో ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోండి, మనము ఇంట్లో కూర్చొని ఒక స్ట్రాటజీ చేసుకొని మనం ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తాం. అక్కడ ఏంటి, మన జిమ్ వస్తువులు అన్నీ ఇంట్లో ఉంటాయి, కానీ మనం జిమ్ చేయగలమా? చేస్తాం అనుకుంటాం, కానీ కొద్దిసేపటికి ఏమవుతుంది, నిద్ర వచ్చేస్తుంది, లేదంటే టైర్డ్ అవుతాము. మోటివేషన్ అనేది అక్కడ దాకే ఉంటుంది. ఒక 2 రోజులు చేస్తాం, 3 రోజులు చేస్తాం, 4వ రోజుకి టైర్డ్ అయిపోతాం. అదే జిమ్లో అంటే చుట్టుపక్కల ఏముంటారు, ఒక మోటివేటర్ ఉంటాడు, ఒక ట్రైనర్ ఉంటారు, పర్సన్స్ ఉంటుంది, ఒక కాంపిటీషన్ ఉంటుంది. మన కాంపిటీషన్ అంటే ఏంటో తెలుస్తుంది. సో క్లాసెస్లో మనకు తెలుసుకునే విషయం ఏంటంటే క్లాసెస్లో మనం ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒకటే ఏంటది, కాంపిటీషన్ ప్లస్ గైడెన్స్. సో చుట్టుపక్కల చాలామంది ఉంటారు, కాంపిటేట్ అవుతాము, గైడెన్స్ అనేది మన స్టాఫ్ ఇస్తారు. సో అందువల్లనే మనము ఒక క్లాసెస్ ఫాలో అవ్వడం, ఒక కోర్స్ నేర్చుకోవడం వల్ల ఒక బెనిఫిట్ అంటాను. ఇట్స్ అప్ టు యూ, బట్ ఇట్స్ మై ఇంటెన్షన్. నా ఐడియాలజీతో నేను స్టూడెంట్స్కి సజెస్ట్ చేసే విషయాన్ని ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏదన్నా ఈ టాపిక్ సంబంధించి ఇంకా ఏమన్నా కమెంట్స్ ఉన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా డౌట్స్ ఉంటాయి క్వాంట్స్ ప్రిపరేషన్స్లో, సార్ ఇవేంటి, సో అవేంటి, మీలో రైస్ చేసిన ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే మీరు కమెంట్స్లో సెక్షన్లో మెన్షన్ చేశారంటే ఓకే ఇంపార్టెంట్, వీటి మీద మనం ఒక వీడియో చేయాలి అనిపించిందంటే ఖచ్చితంగా మేము వాటిని కూడా స్టడీ చేసి ఎక్స్పర్ట్ కమిటీతో మేమంతా డిస్కస్ చేసి సో ఆ టాపిక్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేది కూడా చూసి మీకు ఇస్తాము. అలాగే మీకు ఏదన్నా ఎస్ఎస్సి క్లాసెస్ గురించి,
ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ వాటి గురించి ఏమన్నా క్వైరీస్ ఉన్నాయి, సబ్జెక్ట్ గురించి ఏమన్నా తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే కూడా మీరు ఈ నెంబర్ని కాంటాక్ట్ చేశారంటే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందుబాటులో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ LTX classes. This is me, SP Rajan. Bye, take care.